उल्लङ्घ्य सिन्धो सलिलं सलीलं यशोकवह्निं जनकात्मजायः आदाय तेनैव ददाह लङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयम्। శ్రీమద్ రామాయణం సుందరకాండ ప్రథమ సర్గం. సముద్రమును లంఘించుతున్న ఆంజనేయునకు మైనాకుడు స్వాగతం పలుకుట. సీతజాడ నరేవలనన్న ధ్యేయంతో హనుమ వాయువేగంతో గగనమండలంలో దూసుకుపోతున్నాడు. దీక్షతో సాగిపోతున్న హనుమను చూచి సాగరుడు రామకార్యార్థమై వెడుతున్న హనుమంతునకు ఎలాగైనా సహాయపడాలని తలచాడు. నా పుట్టుకకు నేను మహాసముద్రమై ఇతట ఉండడానికి కారకుడు ఇక్ష్వాకు వంశ ప్రభు అయిన సగరుడు. రామకార్యార్థమై వెడుతున్న హనుమకు సహాయం చేసినట్లయితే రామునకు చేసినట్లే. సాగరాన్ని లంఘిస్తున్న ఆంజనేయుడు శ్రమకు గురి కాకూడదు. అతడి ప్రయాణం సుఖవంతంగా జరగాలి. కొంతసేపైనా అతడికి విశ్రాంతి అవసరం గనుక ఇక్కడ సేదదీరి వెళ్ళమని చెప్తాను. ఇప్పుడు నేను సహాయపడినట్లయితే అందరిలోనూ నాపై చులకన భావం ఏర్పడుతుంది. నిందార్హుడనవుతాను అనుకున్నవాడే తక్షణమే బంగారు శిఖరములు గలవాడు, ఇంద్రునికి భయపడి సముద్ర జలముల్లో దాగి ఉన్నవాడు అయిన మైనాకుని పిలిచి ఇలా అన్నాడు సముద్రుడు. మైనాక, ఇక్ష్వాకు వంశం వారు నాకు పరమ పూజ్యులు. నాకే కాదు, నీకు కూడా పూజ్యులే. రామకార్యార్థమై హనుమంతుడు ఇదిగో ఇటే ఆకాశ మార్గంలో వస్తున్నాడు. అతడికి సహాయపడడం మన విధి. హనుమ మార్గాయాసం చెందకుండా నీ సానువులపై విశ్రాంతి కలగజేయి. కర్తవ్యోన్ముఖుడవు కమ్ము, ఆలస్యం చేయకు. రాముని ఆజ్ఞానువర్తి అయిన హనుమకు సహాయపడు. సకాలంలో చేయని సహాయం వల్ల ప్రయోజనం ఉండదు. కర్తవ్య పాలన చేయకుంటే పెద్దలైనా వారికి ఆగ్రహం కలగవచ్చు. సజ్జనులకు కోపం రానియకూడదు, గుర్తుంచుకో. ఈ కపివరుడు మనకు అతిథి. అపహరింపబడిన సీత యొక్క అన్వేషణకై వెళ్తున్నాడు. సీత దుస్థితికి లోనయ్యుంది. అందుచేత నీవు వెంటనే నీటి నుండి బయటకు రా అని పిలిచాడు సముద్రుడు. పూర్వం శ్రీ మహావిష్ణువు వామనావతార సమయంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపివేశాడు. వానితో పాటు ఇతర రాక్షసులు కూడా పాతాళానికి చేరుకున్నారు. ఇంద్రుని కారణంగా సముద్రంలో ఉన్న మైనాకుడు పాతాళమునకు వెళ్ళిన రాక్షసులు తిరిగి రాకుండా ఆ బిలద్వారాన్ని మూసి ఉంచాడు. సముద్రుని పిలుపు విని మైనాకుడు తనపై ఉన్న లతలతో పెను వృక్షములతో సహా వేగంగా బయటకు వచ్చాడు. తన సువర్ణ శృంగములను దర్శింపజేశాడు. ఆ శిఖరములు బంగారు కాంతుల్ని ఎంతున్నాయి. వాటిపై కిన్నెరలు విహరిస్తున్నారు. సర్పములు సంచరిస్తున్నాయి. అలా పైకి లేచిన మైనాకుడు ఆంజనేయుని చూచి తన శృంగములను పెంచి ఎదురుగా నిలబడ్డాడు. అనూహ్యముగా వచ్చిన ఆ పర్వతేంద్రుని చూచి హనుమ అది తను తలపెట్టిన కార్యమునకు విఘ్నముగా భావించి తన వక్షస్థలంతో ఆ పర్వతాన్ని కాస్త పడద్రోశాడు. తనను అవలీలగా పక్కకు త్రోసివేసిన ఆంజనేయుని చూచి ఆశ్చర్యపోయిన మైనాకుడు పరమానందం చెందాడు. ప్రసన్నుడై వెంటనే మానవ రూపం ధరించి, కపిశ్రేష్ఠ, సముద్రమును లంఘించి దుష్కరమైన కార్యానికి పూనుకున్న నువ్వు అలసి ఉంటావు. కొద్దిసేపు ఈ నా సానువులపై విశ్రాంతి తీసుకుని వెళ్ళు. జలధి ఇంతగా వృద్ధి చెందడానికి కారకులు రఘువంశజులు. నీవు రఘువంశం వాడైన రాముని కార్యమునందు నియుక్తుడివై ఉన్నావు. నీకు కృతజ్ఞతా సూచకంగా ఆతిథ్యం ఇయ్యదలిచాడు సముద్రుడు. సముద్రుని ఆదేశంపై నీకు విశ్రాంతి కలుగజేయదలిచాను. రమ్ము, ఈ చెట్లకున్న ఫలములను ఆస్వాదింపు. మేలు చేసిన వారికి ప్రత్యుపకారం చేయడం అనేది సనాతన ధర్మ లక్షణం. దానికి సముద్రుడు అర్హుడు. అందుచేత నీవు నాపై కొంతసేపు విశ్రమించి ముందుకు సాగిపో అని పలికాడు మైనాకుడు. అంతేకాదు, మన ఇద్దరికీ కూడా సంబంధం ఉంది. నీవు సత్పురుషుల పట్ల గౌరవభావం కలవాడివి. వాయుదేవుని కుమారుడవు. వేగంలో నీకు నీవే సాటి. నిన్ను పూజిస్తే వాయుదేవుని పూజించినట్లే. అందుకు కారణం చెప్తాను విను. పూర్వం పర్వతాలకు రెక్కలు ఉండేవి. అందుచేత అవి వేగంగా గాలిలో ఎగరగలిగేవి. దేవతలు, ఋషులు, సకల ప్రాణులు
అవి ఎక్కడ మీద పడతాయో అన్న భయంతో ఉండేవాళ్ళు. ఫలితంగా దేవేంద్రుడు పర్వతముల రెక్కలను తన వజ్రాయుధంతో ఎక్కడ వాటినక్కడే ఖండించి వేయసాగాడు. ఇంద్రుడు నా వరకు వచ్చినప్పుడు వాయుదేవుడు నన్ను నేర్పుగా సముద్రంలోకి విసిరివేశాడు. నీ తండ్రి కారణంగా నేను రెక్కలు చెక్కు చెదరక సురక్షితుడినై ఉన్నాను. అందువల్ల వాయుదేవుడు నాకు పూజ్యుడు. హనుమా, నీకు విశ్రాంతి ఇయ్యదలిచిన సముద్రుడు, నన్ను సహస్రాక్షుని బారిన పడనీయకుండా కాపాడిన వాయువు ఇరువురూ పూజ్యులే, సద్గుణ సంబంధమైన వారే. అందుచేత నీవు నాపై కొంతసేపు విశ్రమించి అలుపు తీర్చుకో అని అర్థించాడు మైనాకుడు. అప్పుడు ఆంజనేయుడు మైనాకునితో, మీ ఆదరములకు తృప్తి చెందాను. మీ ఆతిథ్యము స్వీకరించినట్లే భావింపు. నేను వెళ్ళుటకు సమయం మించిపోతోంది, పగలు దాటిపోతోంది, మార్గమధ్యమున ఆగే వీలులేని పరిస్థితి నాది అని పలికి తన కరస్పరస్తో మైనాకుని తాకి వారి ఆతిథ్యమును స్వీకరించినట్లుగా ప్రకటించి ప్రసన్నముఖుడై మిక్కిలి వేగంతో ముందుకు సాగాడు హనుమ. ఈ సందర్భంలో వాల్మీకి చెప్పిన శ్లోకాలను ఇప్పుడు వింటారు. తస్మిన్ ప్లవకశార్దూలే ప్లవమానే హనుమతి ఇక్ష్వాకుకులమానార్థీ చింతయామాస సాగరః. సాహాయ్యం వానరేంద్రస్య యది నాహం హనుమతః కరిష్యామి భవిష్యామి సర్వవాచ్యో వివక్షతాం. అహమిక్ష్వాకునాథేన సగరేణ వివర్ధితః ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితుమర్హతి. తథా మయా విధాతవ్యం విశ్రమేత యథా కపిః శేషం చ మయి విశ్రాంతః సుఖేనాతితరిష్యతి. ఇతి కృత్వా మతిం సాధ్వీం సముద్రశ్చన్నమంభసి హిరణ్యనాభం మైనాకం ఉవాచ గిరిసత్తమం. త్వమిహాసురసంఘానాం పాతాళతలవాసినాం దేవరాజ్ఞాగిరిశ్రేష్ఠ పరిహః సన్నివేశితః. త్వమేషాం జాతవీర్యాణాం పునరేవోత్పతిష్యతాం పాతాళస్య ప్రమేయస్య ద్వారమావృత్య తిష్టసి. తిర్యగూర్ధ్వమధశ్చైవ శక్తిస్తే శైలవర్ధితుం తస్మాత్ సంచోదయామి త్వాం ఉత్తిష్ట గిరిసత్తమా. స ఏష కపిశార్దూలః త్వాముపర్యేతి వీర్యవాన్ హనుమాన్ రామకార్యార్థం భీమకర్మా ఖమాప్లుతః. అస్య సాహ్యం మయా కార్యం ఇక్ష్వాకుకులవర్తినః మమ హీక్ష్వాకనః పూజ్యాః పరం పూజ్యతమాస్తవ. కురు సాచివ్యమస్మాకం ననః కార్యమతిక్రమేత్ కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. సలిలాదూర్ధ్వముత్తిష్ట తిష్టత్వేష కపిస్త్వయి అస్మాకమతిథిశ్చైవ పూజ్యశ్చ ప్లవతాం వరః. చామీకర మహానాభ దేవగంధర్వసేవిత హనుమాంస్త్వయి విశ్రాంతః తతశ్శేషం గమిష్యతి. స ఏష కపిశార్దూలః త్వాముపర్యేతి వీర్యవాన్. కాకుత్సస్యానృశంస్యం చ మైథిల్యాశ్చ వివాసనం శ్రమం చ ప్లవగేంద్రస్య సమీక్షోత్థాతుమర్హసి. హిరణ్యనాభో మైనాకో నిశమ్య లవణాంభసః ఉత్పపాతజలాత్తూర్ణం మహాద్రుమలతాయితః. ససాగరజలం భిత్వా బభూవాభ్యుత్థితస్తదా యథా జలధరం భిత్వా దీప్తరశ్మిర్దివాకరః. సమహాత్మా ముహూర్తేన పర్వతస్థలిలావృతః దర్శయామాస శృంగాని సాగరేణ నియోజితః. శాతగుంభనిభైః శృంగైః సకిన్నరమహోరగైః ఆదిత్యోదయ సంకాసైః ఆలిఖద్విరివాంబరం. తప్తజాంబూనదైః శృంగైః పర్వతస్య సముత్థితైః ఆకాశం శస్త్రసంకాశం అభవత్ కాంచన ప్రభం. జాతరూపమయైః శృంగైః భ్రాజమానైః స్వయం ప్రభైః ఆదిత్య శతసంకాశః సోభవద్గిరిసత్తమః. తముత్థితమసంగేన హనుమానగ్రతస్థితం మధ్యే లవణతో యస్య విఘ్నోయమితి నిశ్చితః. సతముచ్ఛ్రితమత్యర్థం మహావేగో మహాకపిః పురసా పాతయామాస జీమూతమివ మారుతః. సతథా పాతితస్తేన కపినా పర్వతోత్తమః బుద్ధ్వా తస్య కపేర్వేగం జహర్ష చ ననంద చ. తమాకాశగతం వీరం ఆకాశే సముపస్థితః ప్రీతో హృష్టమనా వాక్యం అబ్రవీత్ పర్వతః కపిం మానుషం ధారయన్ రూపం ఆత్మనః శిఖరే స్థితః. దుష్కరం కృతవాన్ కర్మ త్వమిదం వానరోత్తమ నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథా సుఖం. రాఘవస్య కులే జాతైః ఉదధి పరివర్ధితః సత్వాం రామహితే యుక్తం ప్రత్యర్చయతి సాగరః. కృతే చ ప్రతికర్తవ్యం ఏష ధర్మః సనాతనః
సోయం త్వత్ప్రతికారార్థీ త్వత్తః సమ్మానమర్హతి. త్వన్నిమిత్తమనేనాహం బహుమానాత్ ప్రచోదితః తిష్టత్వం కపిశార్దూల మయి విశ్రమ్య గమ్యతాం. యోజనానాం శతం చాపి కపిరేష ఖమాప్లుతః తవ సానుషు విశ్రాంతః శేషం ప్రక్రమతామితి. తదిదం గంధవత్ స్వాదు కందమూలఫలం బహు తదాస్వాద్య హరిశ్రేష్ఠ విశ్రాంతోనుగమిష్యసి. అస్మాకమపి సంబంధః కపి ముఖ్యత్వయాస్తి వై ప్రఖ్యాతస్త్రిషు లోకేషు మహాగుణ పరిగ్రహః. వేగవంతః ప్లవంతో ఏ ప్లవంగా మారుతాత్మజ తేషాం ముఖ్యతమం మన్యే త్వామహం కపికుంజర. అతిథిః కిల పూజార్హః ప్రాకృతోపి విజానత ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్త్వాదృశో మహాన్. త్వం హి దేవవరిష్ఠస్య మారుతస్య మహాత్మనః పుత్రస్తస్యైవ వేగేన సదృశః కపికుంజర. పూజితే త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుతః తస్మాత్ త్వం పూజనీయో మే శృణు చాప్యత్ర కారణం. పూర్వం కృతయుగే తాత పర్వతాః పక్షిణో భవన్ తే హి జగ్ముర్దిశస్సర్వా గరుడానిలవేగినః. తతస్తేషు ప్రయాతేషు దేవః సంఘాః సహర్షిభిః భూతాని చ భయం జగ్ముః తేషాం పతనశంకయా. తతః క్రుద్ధసహస్రాక్షః పర్వతానాం శతక్రతుః పక్షాంశ్చిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశః. సమాముపాగతః క్రుద్ధో వజ్రముద్యమ్య దేవరాట్ తతోహం సహసా క్షిప్తః శ్వసనేన మహాత్మనా. అస్మిన్ లవణతోయే చ ప్రక్షిప్తః ప్లవగోత్తమా గుప్తపక్షసమగ్రశ్చ తవ పిత్రాభిరక్షితః. తతోహం మానయామి త్వాం మాన్యో హి మమ మారుత త్వయా మే హ్యేష సంబంధః కపి ముఖ్యమహాగుణః. తస్మిన్నేవం గతే కార్యే సాగరస్య మమైవ చ ప్రీతిం ప్రియతమనాః కర్తుం త్వమర్హసి మహాకపే. శ్రమం మోక్షయ పూజాం చ గృహాణ కపిసత్తమ ప్రీతిం చ బహుమన్యస్వ ప్రీతోస్మి తవ దర్శనాత్. ఏవముక్తః కపిశ్రేష్ఠః తం నగోత్తమమబ్రవీత్ ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం. త్వరతే కార్యకాలో మే అహశ్చాప్యతివర్తతే ప్రతిజ్ఞా చ మయా దత్తా నస్తాతవ్యమిహాంతరే. ఇత్యుక్త్వా పాణినా శైలం ఆలభ్య హరిపుంగవః జగామాకాశమావిశ్య వీర్యవాన్ ప్రహసన్నివ. సపర్వత సముద్రాభ్యాం బహుమానాదపేక్షితః పూజితశ్చోపపన్నాభిః ఆసీర్భిరనిలాత్మజః. అధోర్ధ్వం దూరముత్ప్లుత్య హిత్వా శైలమహార్ణవౌ పితుః పంథానమాస్తాయ జగామ విమలేంబరే. భూయశ్చోర్ధ్వం గతిం ప్రాప్య గిరిం తమవలోకయన్ వాయుసూనుర్నిరాలంబే జగామ విమలేంబరే. శ్రీ సీతారామాభ్యాం నమః.